వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. మరి ప్రభాస్ గ్లోబల్ స్టార్ ప్రభాస్ మూవీ గురించి చిన్న అప్డేట్ వచ్చినా సరే అది అటు ఎంత కిక్ ఇస్తుందంటే ఫ్యాన్స్ కి మనం స్పెషల్ గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో బాహుబలి తర్వాత గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. అంతర్జాతీయంగా తనకంటూ ఒక మార్కెట్ ను కూడా సెట్ చేసుకున్నారు ప్రభాస్. అయితే ఇప్పుడు తీస్తున్నటువంటి సినిమాల్లో ఆయన మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ఏదైనా ఉంది అంటే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేస్తున్నటువంటి స్పిరిట్ మూవీ పైన. అసలు ఈ సినిమా ఎప్పుడెప్పుడు థియేటర్లకు వస్తుందా, బిగ్ స్క్రీన్ పైన ప్రభాస్ ని ఏ విధంగా చూపిస్తారా సందీప్ రెడ్డి వంగ అని కూడా అందరూ వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఈ స్పిరిట్ మూవీ పైన కూడా చాలా రోజుల నుంచి చాలా కథనాలు వినిపిస్తున్నాయి. అనుకున్నంత టైంలో ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం లేదు, సో ఖచ్చితంగా పోస్ట్ పోన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పి గుసగుసలు వినిపిస్తూ ఉన్నాయి. సో దీనిపైన అయితే మూవీ టీం ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది. మరి ఆ క్లారిటీ ఏంటి అనుకునే ముందు అసలు ఈ సినిమా గురించి కొన్ని విషయాలని మనం చూసుకున్నట్లయితే ప్రభాస్ సరసన తృప్తి దిమ్రి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న సంగతి కూడా తెలిసిందే. మరి అటు యానిమల్ లో కూడా తృప్తి దిమ్రి యాక్ట్ చేసింది. మరి యానిమల్ కూడా సందీప్ రెడ్డి వంగానే దర్శకత్వం వహించారు. అందులో రణ్వీర్ కపూర్ ని ఏ విధంగా ఆయన చూపించారు, రష్మిక మందన, రణ్వీర్ కపూర్, తృప్తి దిమ్రి పాత్రలు, ఆ క్యారెక్టర్స్, అసలు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం అంటేనే చాలు మరీ ముఖ్యంగా యూత్ కి అయితే ఒక క్రేజ్ ఉంది సందీప్ రెడ్డి వంగ అంటే. మరి దానికి తగ్గట్టు ఇప్పుడు ప్రభాస్ ని ఏ విధంగా చూపించబోతున్నారా, అసలు బిగ్ స్క్రీన్ పైన ఈ స్పిరిట్ మూవీని ఎప్పుడు చూస్తామా అని చెప్పి అందరూ చూస్తున్నారు. ఎందుకంటే ప్రభాస్ ఆల్రెడీ చాలా మూవీలో ప్యారలల్ గా నటిస్తున్నటువంటి సంగతి కూడా తెలిసిందే. అటు కల్కి 2 కానివ్వండి, సో ఇటీవల హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చినటువంటి రాజాసాబ్ అంతగా అందరినీ ఆకట్టుకోలేదు. సో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ స్పిరిట్ పైన అయితే భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలోనే ఈ సినిమా గురించి అసలు స్పిరిట్ అనుకున్న టైంకి వచ్చేది లేదు, పోస్ట్ పోన్ అవుతుంది అసలు అని చెప్పి అందరూ అనుకుంటున్నటువంటి నేపథ్యంలో మూవీ టీం ఒక అధికారికంగా ప్రకటన ఇచ్చింది. సో మేము అనుకున్న టైంలో వస్తున్నాం, 2027 మార్చ్ 5న 8 భాషల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నామని చెప్పి మూవీ టీం ఇచ్చినటువంటి ప్రకటనతో అటు ప్రభాస్ ఫ్యాన్సే కాదు, ఇటు సినీ ప్రియులు కూడా ఒక సినిమా పైన ఇప్పటికే ఎగ్జైటెడ్ గా ఉండగా అనుకున్న టైంలో వస్తుంది అనేది ఒక సంతోషకరమైన వార్త అని చెప్పుకోవాలి. ఏదేమైనప్పటికీ ఇప్పటికే స్పిరిట్ పైన అయితే ఒక లెవెల్లో హైప్ ఉంది. మరి ఇటువంటి నేపథ్యంలోనే మరి ఇప్పుడు అనుకున్న టైంకి వచ్చేస్తామని చెప్పి మూవీ టీం ఇచ్చినటువంటి ప్రకటనతో ఫ్యాన్స్ కూడా ఇంకా హుషారులో ఉన్నారని చెప్పుకోవచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.